మనకి కనిపించేదంతా ట్రాక్, మన ప్లాట్ఫామ్. ఇక్కడ నుంచి వచ్చేసి ఈ ట్రాక్, ఇది మనకి ట్రాక్ ఏరియా. ఇదంతా ఇది కనిపించేది ఇది ట్రాక్ ఏరియా, ఇది రైల్వే స్టేషన్. లోపల ఇదంతా పార్కింగ్ ఏరియా అన్నట్టుంది, బాగుంది నీట్గా. అంత పార్కింగ్ ఏరియా. సో ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తా. రైట్, మీకు ఇది ఇంతకుముందుకు చూపిన విలేజే బలవనపల్లి రైల్వే స్టేషన్. అప్పుడైతే చిన్న గింతే బ్రిక్స్ అంటే చిన్న చిన్న పిల్లర్లు వేస్తారు స్టార్టింగ్. ఇప్పుడు మొత్తం స్టేషన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకుందనుకోండి, ఈ ప్లాస్టింగ్ కలరింగ్ వర్క్ ఉంది. ఓకేనా, ఇది దాటిన తర్వాతనే మనకి ఈ ట్రాకింగ్ ఇది ఇంకా బాగుంటుంది. ఇక్కడ రెండు గుట్టల మధ్య నుంచి వస్తుంది కదా, ఇది దాటిన తర్వాతనే ఈ ట్రాక్ వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ లక్ష్మీపురం వరకు ఎంతవరకు అప్డేట్ అయింది అనేది తెలుసుకుందాం. ఒకసారి సార్ వాళ్ళు కూడా ఉన్నారు లోపల, సార్ వాళ్ళని వేసి వెళ్ళేసి కనుక్కుందాం ఎంతవరకు అయితే ఎప్పటివరకు అవుతుందని చెప్పేసి. ఓకేనా, వచ్చేసండి. ఇదైతే ఫ్రంట్ వ్యూ. ఇది ఈ బలవనపల్లి రైల్వే స్టేషన్. బలవనపల్లి తర్వాత బస్వాపుర ఉంటుంది ఇది. ఒకవేళ మీ ఇక్కడ ఏరియాలో ఉంటే ఆ విలేజ్ కూడా ఒకసారి కామెంట్ చేయండి ఏ ఊరు అనేది వస్తుంది అనేది. ఓకేనా, ప్రజెంట్ అయితే ఈ స్టేషన్ ముందు ఉన్నాం. ఇది ఇంతవరకు వర్క్ అవుతుంది. ఇది ర్యాంప్ వరకు, ఇటు వచ్చేసి మెట్లు రెండు పక్క పక్కనే ఉంటాయి కదా, ఇవి తెలుసు కదా మీకు. ఓకేనా, ఒకసారి ముందుకెళ్దాం. ముందుకెళ్ళి మొత్తం చూపిస్తాం మీకు అది. అసలు ఈ స్టేషన్ అయితే చాలా అందంగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది స్టేషన్ ఇది. ఇది ఒక లెవెల్లో ఉంటుందంటే ఇంకా సిరిసిల్ల రైల్వే స్టేషన్ ఇంకెంత బాగుంటుందో చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్నీ చుట్టుపక్కన పల్లె వాతావరణాలు, పొలాలు, గుట్టలు ఇదే ఉంటాయి ఇక్కడ ఏరియాలంతా. చూసుకోవచ్చు ఎంత బాగుందో అక్కడ ట్రాక్. చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. ఇగో చుట్టుపక్కల మొత్తం అన్నీ గుట్టలే. మళ్ళీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఈ ప్లేస్ ఏరియా ట్రైన్ వెళ్తుంటే. ఇక ప్లాట్ఫామ్ వరకు నడుస్తున్నట్టు ప్రజెంట్. ఓకేనా, ఇక్కడ సార్ వాళ్ళు ఉన్నారు, సార్ వాళ్ళని కూడా సరిగా అనుకుందాం. కంకరిగినంత రెడీ అయిపోయింది. సరే అయితే సార్ వాళ్ళని కనుక్కుందాం. సార్ వాళ్ళ ఓకే 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 అక్కడ సార్ వాళ్ళు ఉన్నట్ట, సార్ వాళ్ళని కనుక్కుందాం. డీటెయిల్స్గా కనుక్కుందాం ఒకసారి. లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు, అన్ని ప్లాట్ఫామ్కి సంబంధించిన రాళ్ళన్నీ వేసుకున్నారు. కంకరిగినంత కంప్లీట్ అయిపోయింది. ఇగో మనకి బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఫ్రంట్ వ్యూ ఇట్లా ఉంటుంది. మనకి చిన్నగా ఉంటుంది, కాకపోతే స్టేషన్ అయితే చాలా అంటే చాలా నీట్గా చిన్నగా ముద్దుగా కనిపిస్తుంది. ఓకేనా, సార్ వాళ్ళని కనుక్కుందాం ఒకసారి. ఇప్పుడు మనకి సిరిసిల్ల ట్రాక్ సార్, మనకి అంటే మినిమం ఎంత మంత్స్ పడుతుండొచ్చు? ఇయర్స్ అయిద్దా, మంత్స్ అయిద్దా కంప్లీట్ అయ్యేసరికి? ఒకవేళ 1 year అయితే మ్యాక్సిమం అది. ఓకే ఓకే. అబ్బా, వాటర్ అనగానే ఇచ్చిండు సార్, థ్యాంక్ యూ. కొంచెం వాటర్ తాగుదాం, ఫుల్ దూపు అవుతుంది. మొత్తానికైతే వర్క్ అప్డేట్ బలవనపల్లి రైల్వే స్టేషన్ వరకు మాత్రం ఇది అప్డేట్. హిందీ అయినా ఉన్నట్టుండు కొంచెం, ఇది మేము ఇవ్వద్దు పర్సనల్ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. తెలుగు సార్ ఉండే ఇట్లా సార్ మనం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో తీస్తున్నామంటే ఆయనకి చెప్తున్నాడు, ఆయన అర్థం చేసుకుంటలేడు. మనం ఊకుంటామా? ఊకోం కదా, ఆల్రెడీ మొత్తం క్యాప్చర్ చేసేసినాం. ఓకేనా, ఇది ప్రజెంట్ అయితే బలవనపల్లి రైల్వే స్టేషన్ అప్డేట్. ఓకే, నిజంగా ఇది ఆఫీసర్లకి ఉన్నట్టున్నాయి వాటర్. ఫిల్టర్ నీళ్ళు ఇవి, మళ్ళీ ఉట్టి కూడా లేవు, చాలా బాగున్నాయి వాటర్ అయితే. టేస్ట్గా అయితే ఫిల్టర్ వాటర్. థ్యాంక్ యూ. ఓకే, వెళ్దాం ఇక. ఓకే, అక్కడ వాటర్ ట్యాంక్లో మంచిగా నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు దొరికినాయి. నేను తాగి నన్ను బాటిల్ నింపించుకొని వస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం మనం. ఓకే, ఒకసారి ఇక్కడ నుంచి చూడవచ్చు వెనక సైడ్
స్టేషన్ అట్లా కనిపిస్తుంది నీట్గా. డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తుంది అన్నట్టు. ఓకే, ఇది రెండిటి మధ్యలో వస్తుంది ఈ ట్రాక్. లైన్ చూసుకోవచ్చు. ఇక్కడ కంకరాలు వేసి చూడండి మిడిల్లో. ఇవి ట్రాక్ సంబంధించిన కొలతలు ఇవి. ఇక్కడ వరకు ఉన్నట్టుంది అది వరకు. ఓకేనా, ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో ట్రాక్ వరకు చూసుకుందాం. బల్వన్పల్లి దాటిన తర్వాత ఇక లక్ష్మీపూర్ విలేజ్ దాకా పోతుంది. ఇదే ట్రాక్ లక్ష్మీపూర్ దాకా వెళ్తుంది. అక్కడ ఏమన్నా వర్క్ ఏమైనా స్టార్ట్ అయిందేమో చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి మాత్రం ఇదే సేమ్ రోడ్. సరే, ఏరియా చూడవచ్చు. ఇక్కడ నుంచి అంతవరకు ఎంత వెడల్పుతో ఉందో. ఈ సింగిల్ ట్రాకే ఇంతగానం ఎందుకు ఇంతగానం చేసారో తెలియదు. చాలా పెద్ద అంటే పెద్ద, కనీసం ఇక్కడ 2-3 ట్రాక్లు వస్తాయి దీంట్లో. మరి ఆయన ట్రాక్స్ ఏమైనా డివైడ్ అవుతాయో తెలియదు మరి, కానీ ఇక్కడ ఇంత పెద్దగా చేసుకున్నారు. ఈ నుంచి ఆ గుట్ట వరకు చాలా పెద్ద గుట్ట నుంచి సింగిల్ లైనే. అలా గుట్ట దాటిన తర్వాత మళ్ళీ సేమ్ ఒక 2-3 డబుల్ లైన్స్, ట్రిపుల్ లైన్స్ పోయినట్టుగా అంత పెద్ద వెడల్పుతో తీసారు ఇది ఏరియా అంతా. ఓకే, ఇక్కడికి కొంచెం దూరం పోతున్నా కొద్దిగా మళ్ళీ లైన్ సింగిల్ తక్కువ అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం చూడండి ఒకసారి డబుల్ లైన్ వచ్చేంత వెడల్పుతో తీసారు. ఇంతగానో ఎందుకు తీసారేమో. మేబీ ఇంత పెద్ద ప్లేస్ తీసుకోవడానికి మరి కారణం ఇక్కడ నుంచి అయితే ట్రాక్స్ ఏమైనా డివైడ్ అవుతాయి ఏమో మరి. ఇక్కడ నుంచి లక్ష్మీపూర్ నుంచి సిరిసిల్ల ట్రాక్ తాకుతుందంట. లక్ష్మీపూర్ ఇక్కడ కనిపించేది అదే మరి. అందుకోసం అని చెప్పేసి ఇంత పెద్ద ట్రాక్ ఏమైనా తీసుకుంటారేమో తెలియదు ఫ్యూచర్లో. అంటే ముందు ఇంకా వర్క్ అప్డేట్ని బట్టి తెలుస్తుంది ఇంత పెద్ద ట్రాక్స్ ఎందుకు తీసుకుంటారు అని చెప్పి. చూద్దాం. ఇక్కడ నుంచి రైట్ సైడ్లో లక్ష్మీపూర్ విలేజ్ అన్నట్టు. ఇది మొత్తం ఇప్పుడు లక్ష్మీపూర్ విలేజ్కి వెళ్తుంది. అక్కడ వరకు ట్రాక్ ఎండ్ అయిపోతుంది. ఇది దీని వర్క్, మట్టి పనుల వర్క్. చూద్దాం. ప్రజెంట్ అయితే ఏదో అప్డేట్ అయితే ఉంది. ఇంతకుముందుకైతే ఇంత స్మూత్గా రోడ్ లేకుండా మొత్తం దీని లేక మట్టి రోడ్ ఉండే. కానీ ముందు మాత్రం ఏదో నీట్గా ఉంది వర్క్ మాత్రం. చూద్దాం ఇంకేమైనా అప్డేట్ అయిందేమో. ట్రాక్ వర్క్ దాకా ఇది దాటేసిందంటే సిరిసిల్ల వరకు ట్రాక్ స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, లక్ష్మీపూర్ విలేజ్ వరకు మనకి సిరిసిల్ల ఈ లైన్ ఎండ్. మళ్ళీ లక్ష్మీపూర్ నుంచి మళ్ళీ కొత్త ట్రాక్ స్టార్ట్ అయిపోతుంది. సిరిసిల్ల రైల్వే స్టేషన్కి దారి అన్నట్టు. అది అంటే ట్రాక్ నుంచే. ఓకే, ఇంతకుముందుకైతే బ్రిడ్జి వర్క్ లేకుండే. బ్రిడ్జి వర్క్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మాత్రం బ్రిడ్జి వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఏమన్నా పైనకి సంబంధించిన అదేంటి ఫ్లైఓవర్. ఓకే, మొత్తానికైతే మనం ఈ బ్రిడ్జిలన్నీ దాటేసుకొని లక్ష్మీపూర్ విలేజ్ వరకు వచ్చేసినాం. లక్ష్మీపూర్ విలేజ్ ఎండింగ్ ఇది. మీకు ఇంతకుముందుకు చూపినాను కదా లక్ష్మీపూర్ గుండు ముఖం వేసుకొని అప్పట్లో. ఇదే ఏరియా లక్ష్మీపురం. ఇదేందో చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి, సింగిల్ హాల్ రూమ్స్ అనుకుంటా. ఈ రూమ్ల వరకు ఇది దాటేసిందంటే డైరెక్ట్ సిరిసిల్ల స్టేషన్ వరకు వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకేనా, కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ వరకు ఏం స్టార్ట్ కాలేదు. ఇట్లున్న గుట్టలు, బండలు ఇవన్నీ అట్లా ఉన్నాయి. ఇవన్నీ మొత్తం తవ్వేస్తారు. ఇవి ఉండవు. ఎందుకంటే ఇక్కడ మొత్తం లైన్ డివైడ్ అయిపోతుంది. మరి అక్కడ నుంచే ఇంత పెద్ద లైన్ ఎందుకు తీసుకున్నా తెలియదు. మరి ఫ్యూచర్ అంటే ముందు వర్క్ని బట్టి తెలుస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ పైన బ్రిడ్జి వచ్చి దానిపై నుంచి 2-3 ట్రాక్లు ఒకే లైన్ నుంచి ఇట్లా మనకి డివైడ్ అయిపోతాయి అన్నట్టు స్టేషన్ వరకు. ఇక్కడ నుంచి ఎంత లేదన్నా 1 కిలోమీటర్ ఉందంట గంగాపూర్ విలేజా ఏదో సరే ఆ విలేజ్ ఉంది మొత్తానికైతే. ఆ విలేజ్ కాడికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. స్టేషన్ వరకు ఉందా లేదా, అసలు ఎక్కడ అవుతుందా అనేది అది ఒక్కటి చూసుకొని క్లోజ్ చేసుకుందాం. అప్పటివరకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్. బాయ్.